నెక్స్ట్ వన్ బాగుంటుందండి. మంచి బ్లాక్ కలర్ తీసుకున్నాం. మా కోటాలో డిజైనర్ శారీ అనమాట. డిజైనర్ కోటా అంటాము. చక్కగా మనం బ్లాక్ కలర్ బేస్ తీసుకుని మా పైన మిడిల్ పార్ట్ అంతా కూడా మనం బ్లాక్ కలర్ హైలైట్ చేసాం. పైన షోల్డర్ దగ్గర చూసినట్లయితే చక్కగా మనం ఒక చిన్న గోట్ వర్క్ అనేది పింక్ కలర్ హైలైట్ చేసాం. అదేవిధంగా జరీ కడీ బోర్డర్ మళ్ళీ కూడా ఒక డిజైనర్ బోర్డర్తో ఒక చాలా క్యూట్గా ఉన్న ఒక 2 కలర్ కాంబినేషన్స్తో ఒక ఫ్లవర్స్ అనేది మనం హైలైట్ చేసామండి. ఒకటి వచ్చేకాడి పింక్ కలర్, ఇంకోటి వచ్చేకాడి గ్రీన్ కలర్. ఇట్లా మనం చక్కటి కాంబినేషన్స్ తో మనం చాలా అందంగా మనం పైన షోల్డర్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేసాము. మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ తీసుకుని కింద వైపు బోర్డర్ వచ్చేకాడికి ఇంకా డిజైనర్ గా మనం చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి ఈ కోటా పైన అంతా కూడా. ఇక్కడికి వచ్చేకాడికి శారీ బ్లాక్ కలర్ ఉంది, ఇక్కడ వచ్చేకాడికి ప్యారెట్ గ్రీన్ బేస్ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ తీసుకుంటూ ప్యారెట్ గ్రీన్ పైన అంతా కూడా మనం పింక్ కలర్ అండ్ లెమన్ ఎల్లో కాంబినేషన్స్ తో మనం చాలా ఒక బ్యూటిఫుల్ ఒక బర్డ్స్ అనేది ఒక డక్స్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. చక్కగా మనం మళ్ళీ క్రీపర్ వచ్చే కాడికి అంతా కూడా మనం ఆరెంజ్ కలర్ క్రీపర్స్ తో మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. హైలైట్ చేస్తూ మళ్ళీ సేమ్ ఉన్న బోర్డర్స్ పైన ఎలా అయితే మనం 2 కలర్ కాంబినేషన్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయో చాలా క్యూట్ గా ఉన్న ఫ్లవర్స్ అదే విధంగా కింద వైపు కూడా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. అంటే ఇక్కడంతా కూడా మన ఆరెంజ్ కలర్ ఒక వాటర్ స్టైల్లో మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాం, ఒక పాండ్ లాగా. కానీ బోర్డర్ అనేది ఈ సారీకి బాగా హైలైట్ అవుతుంది. బ్లాక్ కలర్ కి ఏ కలర్స్ తో ఇచ్చినా కూడా చాలా అందంగా ఉంటుంది. కానీ ఇక్కడ మల్టీ కలర్స్ తో వచ్చేసరికి ఇంకా అందంగా కనిపిస్తుంది. వీటిలో కూడా మన దగ్గర కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంటుందండి. వీటిలో కూడా మన దగ్గర డిఫరెంట్ కోటాస్ లో కూడా వెరైటీస్ కూడా చాలా ప్యాటర్న్స్ అండ్ షాప్స్ లో కూడా. బ్లౌజ్ వచ్చేకాడికి మనం డిజైనర్ బ్లౌజ్ తీసుకున్నాం శారీకి. బాగుంటుంది అనమాట. మంచి లెమన్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ ఒక చిన్న డైమండ్ స్టైల్లో మనం అందంగా మనం క్రియేట్ చేస్తాం. జార్జెట్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేకాడికి సేమ్ ఆ ఫ్లవర్ డిజైన్స్ మనం కంటిన్యూ చేస్తూ ఇచ్చామండి. ఓకే, రేట్ చూడలేదండి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 3000 రూపీస్ పడుతుందండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3000 రూపీస్